స్వాగతం. మధ్యాహ్నం 3 గంటల సమయంలో యేసు శిలువపై ప్రాణత్యాగం చేశాడు. గుడ్ ఫ్రైడే అని ఎందుకంటారు? శిలువ మరణమనేది విషాదకరమైన సంఘటన అయినప్పటికీ దీనిని గుడ్, శుభ అని పిలవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మానవాళి పాపాలకు ప్రాయశ్చిత్తంగా యేసు తనను తాను బలి ఇచ్చాడని, ఇది దేవునికి మానవులకు మధ్య అనుసంధానాన్ని ఏర్పరిచిందని విశ్వాసుల నమ్మకం. ప్రేమకు చిహ్నం. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన కుమారుడిని త్యాగం చేసిన రోజు కాబట్టి దీనిని పవిత్రమైన రోజుగా భావిస్తారు. పునరుత్థానానికి మార్గం. గుడ్ ఫ్రైడే తరువాత 3వ రోజున ఈస్టర్ సండే యేసు తిరిగి లేచాడు. ఆ విజయానికి పునాది ఇదే కాబట్టి దీనిని శుభదినంగా పిలుస్తారు. చరిత్రలో మార్పులు. పేరు వెనుక కథ. గుడ్ ఫ్రైడే అనే పేరు ఎలా వచ్చిందనే దానిపై భిన్నమైన వాదనలు ఉన్నాయి. గాడ్స్ ఫ్రైడే. పూర్వం దీనిని గాడ్స్ ఫ్రైడే, దేవుని శుక్రవారం అని పిలిచేవారని, కాలక్రమేణా అది గుడ్ ఫ్రైడేగా మారిందని కొందరి అభిప్రాయం. పవిత్రమైన, హోలీ. పాత ఇంగ్లీష్లో గుడ్ అంటే హోలీ, పవిత్రమైన అని అర్థం. అందుకే దీనిని పవిత్ర శుక్రవారంగా పిలుస్తారు. వివిధ దేశాల్లో ఆచారాలు. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజును రకరకాలుగా పాటిస్తారు. నలుపు రంగు దుస్తులు. చాలా దేశాల్లో విచారానికి గుర్తుగా నలుపు రంగు దుస్తులు ధరించి ప్రార్థనల్లో పాల్గొంటారు. చర్చలలో ఉన్న అలంకరణలను, మెరిసే వస్తువులను నల్లటి గుడ్డతో కప్పి ఉంచుతారు. ఖగోళ మరియు భౌతిక మార్పులు. బైబిల్ గ్రంథం ప్రకారం యేసు శిలువపై ఉన్నప్పుడు కొన్ని అసాధారణ సంఘటనలు జరిగాయి. మధ్యాహ్నకాల చీకటి. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు సూర్యుడు కనిపించకుండా చీకటి కమ్మింది. దేవాలయ తెర చినిగిపోవడం. యెరూషలేము దేవాలయంలోని అతి పరిశుద్ధన. గుడ్ ఫ్రైడే తెల్లవారుజామున యేసును 6 సార్లు విచారించారు. 3 సార్లు మతనాయకుల ముందు, 3 సార్లు రోమన్ అధికారుల ముందు. ఆయనలో ఏ తప్పూ లేదని రోమన్ గవర్నర్ పిలాతు ప్రకటించినప్పటికీ ప్రజల ఒత్తిడి మేరకు ఆయన చేతులు కడుక్కుని మరణశిక్షకు అనుమతించాడు. ఇది చరిత్రలో అత్యంత వేగంగా మరియు అన్యాయంగా జరిగిన విచారణగా పరిగణించబడుతుంది. శ్రమల మార్గం. వియా డొలోరోసా. యేసు తన శిలువను మోస్తూ నడిచిన మార్గాన్ని వియా డొలోరోసా, వేదనల మార్గం అంటారు. యెరూషలేము వీధుల గుండా సుమారు 600 మీటర్ల దూరం ఆయనను నడిపించారు. దారిలో ఆయన 3 సార్లు పడిపోయారని, అప్పుడు కురేనీయుడైన సీమోను అనే వ్యక్తి ఆయన శిలువను మోయడానికి సహాయం చేశాడని చరిత్ర చెబుతోంది. పురావస్తు ఆధారాలు. ఇటీవలి కాలంలో పురావస్తు శాస్త్రవేత్తలు యెరూషలేములోని హోలీ సెపల్చర్ చర్చి ప్రాంతంలో జరిపిన పరిశోధనల్లో అది ప్రాచీన రోమన్ల కాలం నాటి సమాధి స్థలమని, యేసును అక్కడ ఉంచినట్లు బలమైన ఆధారాలు ఉన్నాయని గుర్తించారు. బరబ్బను విడుదల చెయ్యడం. రోమన్ సంప్రదాయం ప్రకారం పండుగ సమయంలో ఒక ఖైదీని విడుదల చేసే ఆచారం ఉండేది. గవర్నర్ పిలాతు యేసు నిర్దోషియని నమ్మి ఆయనను విడుదల చెయ్యాలనుకున్నాడు. కాని అక్కడ ఉన్న ప్రజలు భయంకరమైన నేరస్తుడైన బరబ్బను విడుదల చెయ్యమని, యేసును సిలువ వేయమని కేకలు వేశారు. ఇది చరిత్రలో ఒక నిర్దోషికి బదులుగా ఒక దోషిని విడిపుంచిన సందర్భం. గొల్గొత్తా, కపాలస్థలం. యేసును సిలువ వేసిన కొండను గొల్గొత్తా అంటారు. అరబిక్ భాషలో దీని అర్థం కపాలస్థలం, ప్లేస్ ఆఫ్ ద స్కల్. ఈ కొండ ఆకారం దూరం నుండి చూస్తే పుర్రవలే కనిపిస్తుందని కొందరి అభిప్రాయం. యూదా సంప్రదాయం ప్రకారం మొదటి మానవుడైన ఆదాము పుర్రే ఇక్కడే పాతిపెట్టబడిందని, అందుకే దీనిని కపాలస్థలం అంటారని ఒక పురాతన నమ్మకం ఉంది. 2 దొంగల మధ్య సిలువ. యేసును ఒంటరిగా కాకుండా 2 దొంగల మధ్య సిలువ వేశారు. వారిలో ఒకడు యేసును దూషించగా మరొకడు తన తప్పును ఒప్పుకుని క్షమించమని వేడుకున్నాడు. అప్పుడే యేసు ఆ దొంగతో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని వాగ్దానం చేశాడు. ఇది మరణశిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి లభించిన గొప్ప నిరీక్షణగా చరిత్ర చెబుతోంది. శతాధిపతి సాక్ష్యం. యేసు ప్రాణం విడిచినప్పుడు జరిగిన భూకంపం మరియు చీకటిని చూసి ఆయనను కాపలా కాస్తున్న రోమన్ శతాధిపతి సెంట్యూరియం భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడే అని బిగ్గరుగా సాక్ష్యమిచ్చాడు.
ఒక రోమన్ అధికారి అలా ప్రకటించడం ఆ కాలంలో చాలా పెద్ద విషయం. వేగంగా జరిగిన అంత్యక్రియలు. యూదుల ధర్మశాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తరువాత విశ్రాంతి దినం శాబత్ ప్రారంభమవుతుంది. ఆ సమయంలో ఎటువంటి పనులు చేయకూడదు. అందుకే యేసు మరణించిన వెంటనే సాయంత్రం 6 గంటలలోపు చాలా త్వరగా ఆయన దేహానికి సుగంధద్రవ్యాలు పూసి సమాధి చేయాల్సి వచ్చింది. పొంతి పిలాతు భార్య కల. యేసును విచారిస్తున్న సమయంలో రోమన్ గవర్నర్ పిలాతు భార్య ఆయనకు ఒక వర్తమానం పంపింది. ఆ నీతిమంతుని జోలికి వెళ్ళకండి. ఆయన గురించి ఈరోజు కలలో నేను చాలా వేదనపడ్డాను అని ఆమె హెచ్చరించింది. ఒక అన్యజనురాలైన రోమన్ స్త్రీ యేసును నీతిమంతుడు అని గుర్తించడం విశేషం. రక్తము మరియు నీరు. యేసు మరణించినట్లు నిర్ధారించుకోవడానికి ఒక రోమన్ సైనికుడు ఆయన పక్కలో ఈటతో పొడిచాడు. అప్పుడు ఆయన శరీరం నుండి రక్తము మరియు నీరు బయటకు వచ్చాయి. వైద్యశాస్త్రం ప్రకారం మెడికల్ సైన్స్ విపరీతమైన శారీరక యాడ్. ఇటలీలోని ట్యూరిన్ నగరంలో ఒక పురాతన నార వస్త్రం ఉంది. దీనిని ట్యూరిన్ ష్రూడ్ అంటారు. యేసు మరణించిన తర్వాత ఆయన దేహాన్ని చుట్టిన వస్త్రం ఇదేనని చాలామంది నమ్ముతారు. దీనిపై ఒక మనిషి ముఖం మరియు గాయాల గుర్తులు స్పష్టంగా కనిపిస్తాయి. దీనిపై ఇప్పటికీ అనేక శాస్త్రీయ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ధర్మశాస్త్రం మరియు బలి. యూదుల పండుగ అయిన పస్కా పాసోవర్ సమయంలోనే యేసు బలి కావడంలో ఒక విశేషం ఉంది. పస్కా పండుగలో గొర్రెపిల్లను బలి ఇచ్చినట్లే మానవాళి పాపాల కోసం యేసు దేవుని గొర్రెపిల్లగా బలి అయ్యాడు. విచారణలో నిశ్శబ్దం. యేసును విచారిస్తున్నప్పుడు ఆయనపై అనేక అబద్ధపు సాక్ష్యాలు చెప్పారు. కాని యేసు చాలా వరకు మౌనంగానే ఉన్నారు. పిలాతు, నీవు నాకు సమాధానం చెప్పవా? నిన్ను విడుదల చెయ్యడానికి లేదా సిలువ వేయడానికి నాకు అధికారం ఉందని నీకు తెలియదా అని అడిగినప్పుడు యేసు, పైనుండి నీకు ఇయ్యబడితేనే తప్ప నాపై నీకు ఏ అధికారమూ లేదు అని సమాధానమిచ్చారు. ఒక ఖైదీగా ఉండికూడా అంతటి అధికారంతో మాట్లాడటం చరిత్రలో అరుదైన విషయం. ఆ కాలపు రోమన్ సిలువలు. ఆర్కియాలాజికల్ ఎవిడెన్స్. చాలామంది సిలువ అనేది టీ ఆకారంలో ఉంటుందని భావిస్తారు. కాని చరిత్రకారులు మరియు పురావస్తు పరిశోధనల ప్రకారం రోమన్లు రకరకాల సిలువలను వాడేవారు. క్రుక్స్ కొమ్మెసా టీ ఆకారంలో ఉండేది. క్రుక్స్ ఇమ్మిసా మనం సాధారణంగా చూసే ప్లస్ ఆకారంలో ఉండేది. యేసు తలపైన నిందాపత్రం ఉంచారు కాబట్టి ఆయనను క్రుక్స్ ఇమ్మిసా పైభాగం పొడవుగా ఉన్న సిలువపైనే సిలువ వేశారని చరిత్రకారుల అభిప్రాయం. సిలువపై ఉన్నప్పుడు దప్పిక. యేసు సిలువపై ఉన్నప్పుడు నేను దప్పిగొనుచున్నాను అని పలికారు. అప్పుడు అక్కడ ఉన్నవారు ఒక స్పాంజిని చిరక చౌకబారు ద్రాక్షరసంలో ముంచి ఆయన నోటికి అందించారు. ఇది ఆయన శారీరక వేదనకు పరాకాష్ఠ. రోమన్ సైనికులు తమ దప్పిక తీర్చుకోవడానికి వాడే చౌకబారు ద్రాక్షరసాన్ని ఆయనకు అందించారు. సమాధికి వేసిన ముద్ర. యేసును సమాధి చేసిన తరువాత మత నాయకులు పిలాతు దగ్గరకు వెళ్లి ఆయన బ్రతికి ఉన్నప్పుడు 3 రోజుల్లో తిరిగి లేస్తానని చెప్పారు. కాబట్టి శిష్యులు ఎవరూ వచ్చి శవాన్ని ఎత్తుకుపోకుండా చూడండి అని కోరారు. దాంతో సమాధి రాయికి రోమన్ ముద్ర, రోమన్ సీల్ వేశారు. ఆ ముద్రను ఎవరైనా తొలగిస్తే అది రోమన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా నేరం చేసినట్లు భావించి మరణశిక్ష విధించేవారు. గుడ్ ఫ్రైడే మహిళల పాత్ర. యేసు సిలువ వేయబడినప్పుడు ఆయన శిష్యులందరూ భయపడి పారిపోయారు, ఒక్క యోహాను తప్ప. కాని మరియ మగదలేనే, క్లోప భార్యయైన మరియ మరియు యేసు తల్లి మరియ సిలువ చెంతనే నిలబడ్డారు. ఆ భయంకరమైన సమయంలో కూడా వారు చూపించిన ధైర్యం చరిత్రలో గొప్పగా చెప్పుకోబడుతుంది. పవిత్ర శనివారం, హోలీ సాటర్డే. గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే రోజును పవిత్ర శనివారం అంటారు. చరిత్ర ప్రకారం ఈ రోజున యేసు దేహం సమాధిలో ఉంది. ఈ రోజును నిశ్శబ్ద దినంగా పాటిస్తారు. ఈస్టర్ సంతోషానికి ముందు ఉండే అత్యంత నిశ్శబ్ద సమయమిది. రాజకీయ కోణం. మతానికి, రాజ్యానికి పోరాటం. యేసును సిలువ వేయడం వెనుక కేవలం మతపరమైన కారణాలే కాకుండా బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయి. పిలాతు సందిగ్ధత. రోమన్ గవర్నర్ పిలాతుకు యేసు నిర్దోషి అని తెలుసు. కాని నీవు ఇతరిని విడిచిపెడితే కైసరు స్నేహితుడవు కావు అని యూదులు బెదిరించడంతో తన పదవిని కాపాడుకోవడానికి పిలాతు
అన్యాయమైన తీర్పిచ్చాడు. దేశద్రోహం ముద్ర. యూదు మత నాయకులు యేసుపై మోపిన ప్రధాన నేరం ఆయన తనను తాను రాజు అని చెప్పుకుంటున్నాడని. ఇది రోమన్ చక్రవర్తికి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటుగా. వైద్యపరమైన విశ్లేషణ. మెడికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ క్రూసిఫిక్షన్. ఆధునిక వైద్య నిపుణులు యేసు శ్రమలను విశ్లేషించినప్పుడు కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. హెమటిడ్రోసిస్. గెత్సెమనే తోటలో తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల యేసు చెమట రక్తబిందువులుగా మారింది. దీనివల్ల చర్మం చాలా సున్నితంగా మారి కొరడా దెబ్బల నొప్పిని రెట్టింపు చేసింది. శ్వాస అందకపోవడం, అస్ఫిక్సియేషన్. శిలువపై వేలాడుతున్న వ్యక్తికి ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టమవుతుంది. గాలి పీల్చుకోవాలంటే మేకులు కొట్టిన కాళ్లపై శరీరాన్ని పైకి లేపాల్సి వచ్చేది. ఇది భయంకరమైన నరకయాతన. హార్ట్ ఫెయిల్యూర్. విపరీతమైన రక్తస్రావం, డీహైడ్రేషన్ మరియు శ్వాస సరిగ్గా అందకపోవడం వల్ల చివరకు గుండె ఆగిపోయి కార్డియాక్ రప్చర్, యేసు మరణించారని వైద్యులు భావిస్తారు. దేవాలయ తెర చినిగిపోవడం. ఆధ్యాత్మిక లోతు. యేసు ప్రాణం విడిచినప్పుడు దేవాలయంలోని భారీ తెర పైనుండి క్రిందకు రెండుగా చినిగిపోయింది. తెర పరిమాణం. చరిత్రకారుల ప్రకారం ఆ తెర సుమారు 60 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు ఉండి దాదాపు 4 అంగుళాల మందముంటుంది. దానిని మనుషులు చించడం అసాధ్యం. అర్థం: అంతకుముందు కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే దేవుని సన్నిధికి వెళ్లే అవకాశం ఉండేది. ఆ తెర చినిగిపోవడమంటే యేసు బలియాగం ద్వారా సామాన్య మనిషికి కూడా దేవునితో నేరుగా సంబంధం ఏర్పడిందని అర్థం. విడవబడిన కుమారుడు. శిలువపై యేసు, నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి అని బిగ్గరగా కేకవేశారు. ఇది కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం నెరవేర్పు. లోకంలోని పాపమంతా యేసుపై మోపబడినప్పుడు అత్యంత పవిత్రుడైన దేవుడు తన కుమారుడి నుండి ముఖాన్ని తిప్పుకున్నాడని, ఆ ఒంటరితనం యేసు అనుభవించిన అన్ని శ్రమలకంటే పెద్దదని ఆధ్యాత్మిక పండితులు చెబుతారు. ప్రాచీన రికార్డుల్లో చీకటి ప్రస్తావన. బైబిల్తో సంబంధం లేని అన్యజన చరిత్రకారులు కూడా ఆనాటి చీకటిని ప్రస్తావించారు. థాలెస్ క్రీస్తు శకం 52లో రాసిన గ్రంథంలో యేసు మరణ సమయంలో సూర్యగ్రహణం పట్టిందని పేర్కొన్నాడు. ఫ్లెగాన్ 4వ శతాబ్దపు చరిత్రకారుడు కూడా ఆ సమయంలో ఒక భారీ సూర్యగ్రహణం సంభవించిందని, పట్టపగలే నక్షత్రాలు కనిపించాయని రాశాడు. సమాధిరాయి, ద రోలింగ్ స్టోన్. యేసును ఉంచిన సమాధిరాయి సుమారు 1.5 నుండి 2 టన్నుల బరువు ఉంటుందని అంచనా. అంత పెద్ద రాయిని దొర్లించడం ఒక వ్యక్తికి సాధ్యం కాదు. అలాగే దానికి రోమన్ సైనికుల కాపలా ఉండటం ఆ సంఘటన యొక్క తీవ్రతను తెలియచేస్తోంది. కొరడా దెబ్బల భీభత్సం. ద స్కర్జింగ్. రోమన్లు వాడే కొరడాను ఫ్లాగ్రమ్ అని పిలిచేవారు. దీనికి అనేక తోలు పట్టీలు ఉండి వాటి చివరన సీసం ముక్కలు లేదా పదునైన ఎముక ముక్కలు కట్టబడి ఉండేవి. యేసుకు 39 కొరడా దెబ్బలు వేశారు. ప్రతి దెబ్బ శరీరంపై పడినప్పుడు అది చర్మాన్ని మాత్రమే కాకుండా కండరాలను కూడా చీల్చివేసేది. చరిత్రకారుల ప్రకారం చాలామంది నేరస్తులు అసలు శిలువ వరకు వెళ్లకుండానే ఈ కొరడా దెబ్బల వేదనతోనే మరణించేవారు. 2 రకాల ద్రాక్షారసం. శిలువపై యేసుకు 2 సార్లు ద్రాక్షారసం ఇవ్వడానికి ప్రయత్నించారు. మత్తు కలిగేది. మొదట ఆయనకు గోలుమురతో మైర్ కలిపిన ద్రాక్షారసం ఇచ్చారు. ఇది నొప్పులు తెలియకుండా మత్తు ఇస్తుంది. కాని యేసు తన శ్రమలను స్పృహతోనే అనుభవించాలని దానిని తిరస్కరించారు. దాహం తీర్చేది. ప్రాణం విడిచే ముందు ఆయన దక్కిగొనుచున్నాను అన్నప్పుడు ఇచ్చిన చిరకను మాత్రం ఆయన రుచిచూశారు. శిలువపై యేసు కాళ్ల అమరిక. ఆర్కియోలాజికల్ ఫైండ్. 1968లో యెరూసలేములోని గివత్ హమీఫ్తార్లో దొరికిన ఒక పురాతన అస్థిపంజరం జెహోహనాన్ శిలువ వేయడం ఎలా జరిగేదో నిరూపించింది. దీనిలో ఒక భారీ మేకు నేరుగా మడమ ఎముక హీల్ బోన్ గుండా వెళ్ళింది. దీనిని బట్టి యేసు కాళ్లను శిలువకు ముందువైపు కాకుండా శిలువ చెక్కకు ఇరువైపులా మడమల ద్వారా మేకులు కొట్టి ఉండవచ్చని కొంతమంది పరిశోధకులు భావిస్తున్నారు. ఇది శ్వాస తీసుకోవడాన్ని ఇంకా కష్టతరం చేస్తుంది. దేవాలయపు పనివేళలు. శిలువ సమయం. గుడ్ ఫ్రైడే నాడు జరిగిన సమయాలకు యెరూసలేము దేవాలయంలో జరిగే బలులకు అద్భుతమైన పోలిక ఉంది. ఉదయం 9 గంటలు దేవాలయంలో
ఉదయకాల బలి అర్పించే సమయం. అదే సమయంలో యేసును సిలువ వేశారు. మధ్యాహ్నం 3 గంటలు. దేవాలయంలో సాయంకాల బలి, పస్కా గొర్రెపిల్ల అర్పించే సమయం. సరిగ్గా అదే సమయంలో యేసు సమాప్తమైనది అని ప్రాణం విడిచారు. కల్వరి కొండ రహస్యం. యూదుల సంప్రదాయం ప్రకారం నేరస్తులను ఊరి వెలుపల శిక్షించేవారు. గొల్గొత్తా లేదా కల్వరికొండ అప్పట్లో యెరూసలేము గోరెలకు వెలుపల ఉండేది. ఇప్పుడు అక్కడ చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్చర్ ఉంది. ఇక్కడే సిలువ వేసిన స్థలం మరియు యేసును ఉంచిన సమాధి పక్కపక్కనే ఉండటం విశేషం. 6 గంటల మౌనం, ప్రకృతి స్పందన. యేసు సిలువపై ఉన్న 6 గంటలలో ప్రకృతిలో జరిగిన మార్పులు కేవలం భౌతికమైనవి మాత్రమే కాదు, అవి లోతైన ఆధ్యాత్మిక సందేశాన్ని ఇచ్చాయి. పట్టపగలు సూర్యుడు చీకటిగా మారడమనేది దేవుని తీర్పుకు మరియు వేదనకు సంకేతంగా యూదులు భావిస్తారు. అన్యజనుడైన శతాధిపతి అంత కఠినమైన శిక్షలు చూసి అలవాటు పడినవాడు కూడా ఈయన దేవుని కుమారుడే అని అంగీకరించడం ఆ సంఘటన ప్రభావాన్ని చూపిస్తుంది. యేసును మోసుకెళ్లిన ఆ గొర్రెపిల్ల సిద్ధాంతం. యూదుల సంప్రదాయం ప్రకారం పస్కా పండుగ రోజున బలి ఇచ్చే గొర్రెపిల్లను 4 రోజుల ముందుగానే ఎంపిక చేసి ఏ లోపం లేకుండా పరిశీలిస్తారు. యేసు కూడా యెరూసలేములోకి ప్రవేశించినప్పటి నుండి సిలువ వేయబడే వరకు 4 రోజులపాటు విచారణలు ఎదుర్కొన్నారు. చివరకు పిలాతు ఈయనలో నాకు ఏ దోషమూ కనిపించడం లేదు అని ప్రకటించడం ఆ గొర్రెపిల్లలో ఏ లోపం లేదని ధృవీకరించినట్లే అని వేద పండితులు విశ్లేషిస్తారు. సిలువపై ఉన్నప్పుడు యెరూషలేము కుమార్తెలు. యేసు సిలువను మోస్తూ వెళుతున్నప్పుడు ఆయన కోసం ఏడుస్తున్న స్త్రీలను చూసి, యెరూషలేము కుమార్తెలారా, నాకోసం ఏడవకండి, మీకోసం మరియు మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పారు. ఇది భవిష్యత్తులో క్రీస్తు శకం 70లో యెరూషలేముపై రోమన్లు జరపబోయే దండయాత్ర మరియు నగరం నాశనం గురించి ఆయన చేసిన హెచ్చరికగా చరిత్రకారులు భావిస్తారు. సిలువపై రక్తం చిందిన స్థలం, ద కేవ్ ఆఫ్ ఆదాం. ఒక ప్రాచీన క్రైస్తవ సంప్రదాయం ప్రకారం యేసును సిలువ వేసిన గొల్గొతా కొండ క్రింద ఒక చిన్న గుహ ఉంది. దీనిని ఆదాము గుహ అని పిలుస్తారు. యేసు చనిపోయినప్పుడు సంభవించిన భూకంపం వల్ల ఆ బండ చీలి ఆయన రక్తం ఆ పగులు ద్వారా కింద ఉన్న ఆదాము సమాధిపై పడిందని, తద్వారా మొదటి మనిషి నుండి వచ్చిన పాపాన్ని అది కడిగివేసిందని ఒక బలమైన విశ్వాసం ఉంది. నేటికి గొల్గొట్టా చర్చిలో ఆ పగిలిన బండను మనం చూడవచ్చు. రోమన్ సైనికుల చూదం. యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రాలను సైనికులు 4 భాగాలుగా పంచుకున్నారు. కాని ఆయన లోపల వేసుకున్న అంగీకి కుట్టులేదు, సీమ్లెస్ గార్మెంట్. దానిని చింపడం ఇష్టంలేక వారు చీట్లు, డైస్ వేసి అది ఎవరికి దక్కాలో నిర్ణయించుకున్నారు. ఇది కీర్తనల గ్రంథంలో 1000 ఏళ్ల క్రితమే రాసిన ప్రవచనం నెరవేర్పుగా పరిగణించబడుతుంది. పురావస్తు శాస్త్రంలో పొంతీ పిలాతు ఉనికి. చాలా కాలం వరకు పొంతీ పిలాతు అనే వ్యక్తి కేవలం బైబిల్ పాత్రే అని కొందరు భావించేవారు. కాని 1961లో ఇస్రాయేలులోని కైసరియాలో జరిపిన తవ్వకాల్లో ఒక రాతి పలక దొరికింది. దానిపై పాంటియస్ పిలాతు, ప్రిఫెక్ట్ ఆఫ్ జుడేయా అని స్పష్టంగా చెక్కబడి ఉంది. ఇది గుడ్ ఫ్రైడే నాటి విచారణ చారిత్రక సత్యమని నిరూపించింది. సమాధిలో నార వస్త్రాలు. యేసు పునరుత్థానానికి ముందే గుడ్ ఫ్రైడే సాయంత్రం ఆయన దేహాన్ని చుట్టిన వస్త్రాల గురించి ఒక విశేషం ఉంది. సాధారణంగా దొంగలు శవాన్ని ఎత్తుకుపోతే వస్త్రాలతో సహా తీసుకెళతారు. కాని ఈస్టర్ ఉదయాన్నే శిష్యులు వెళ్లినప్పుడు తలచుట్టిన రుమాలు మరియు దేహాన్ని చుట్టిన నార వస్త్రాలు విడివిడిగా చుట్టబడి ఉన్న చోటే ఉన్నాయి. ఇది ఆయన మరణాన్ని గెలిచి వెళ్లారని చెప్పడానికి బలమైన సాక్ష్యంగా నిలిచింది. యేసు శరీరానికి రాసిన సుగంధ ద్రవ్యాల బరువు. యేసు మరణించిన తరువాత నికోదేము అనే వ్యక్తి సుమారు 33 కిలోల 100 తులాల బోళము, అలోయల మిశ్రమాన్ని తీసుకొచ్చాడు. సాధారణంగా ఇంత పెద్ద మొత్తంలో సుగంధ ద్రవ్యాలను కేవలం రాజుల అంత్యక్రియలకు మాత్రమే వాడేవారు. ఆ కాలంలో ఇది అత్యంత ఖరీదైనది. అంటే ఆయనను ఒక సామాన్య నేరస్తుడిగా కాకుండా ఒక రాజుగా గౌరవిస్తూ ఆ సమాధిలో ఉంచారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
శిలువపై ఉన్నప్పుడు యేసు దేహంలో నీటి శాతం. శిలువపై ఉన్నప్పుడు విపరీతమైన ఎండ, రక్తస్రావం వల్ల యేసు శరీరం తీవ్రమైన నిర్జలీకరణానికి, హైపోవొలీమిక్ షాక్కి గురయింది. ఆయన పలికిన దప్పిగొనుచున్నాను అనే మాట వెనుక ఉన్న శారీరక వేదనను వివరిస్తూ ఆయన నాలుక అంగిలికి అంటుకుపోయే స్థితికి చేరుకుందని వైద్య నిపుణులు చెబుతారు. ఇది ఆయన గొంతును కూడా పూర్తిగా మార్చివేసి ఉండవచ్చు. సిలువ వేయబడిన 3 భాషలు. యేసు తలపై ఉన్న నిందాపత్రం 3 ప్రధాన భాషల్లో రాయబడింది: హీబ్రూ, గ్రీకు మరియు లాటిన్. హీబ్రూ స్థానిక యూదుల మతపరమైన భాష. గ్రీకు ఆ కాలంలో అంతర్జాతీయంగా అందరూ మాట్లాడే సంస్కృతి భాష. లాటిన్ రోమన్ సామ్రాజ్యపు అధికారిక చట్టభాష. దీని అర్థం ప్రపంచంలోని అన్ని వర్గాల ప్రజలకు మతం, సంస్కృతి, చట్టం ఆయన మరణం గురించి తెలియజేయడమే. గెత్సెమనే నుండి కల్వరి వరకు దూరం. యేసును పట్టుకున్నప్పటి నుండి సిలువ వేసే వరకు ఆయనను దాదాపు 4 నుండి 5 కిలోమీటర్ల దూరం నడిపించారు. రాత్రంతా నిద్ర లేకుండా విచారణల పేరుతో ఒకచోటు నుండి మరొక చోటుకు పరుగెత్తించారు. ఆ అలసటలోనే ఆయన తన సిలువను మోయాల్సి రావడం వల్లనే ఆయన మార్గమధ్యంలో పడిపోయారు. విశ్రాంతి దినం భయం, ద సాబత్ రష్. యూదులకు శుక్రవారం సూర్యాస్తమయం తరువాత ఏ పని చెయ్యకూడదు. అందుకే యేసు మరణాన్ని నిర్ధారించడానికి రోమన్ సైనికులు కాళ్లు విరగ్గొట్టే ప్రక్రియను, క్రూరిఫ్రాజియంను వేగవంతం చేశారు. ఒకవేళ యేసు అప్పటికే మరణించకపోయుంటే ఆయన కాళ్లు విరగ్గొట్టి ఆ రోజే దేహాన్ని సిలువ నుండి తింపేవారు. సమాధి దగ్గర మహారాయి ఆకారం. యేసును ఉంచిన సమాధికి అడ్డంగా ఉంచిన రాయి ఒక గాడి ట్రాక్లో దొర్లేలా ఉండేది. ఆ రాయిని లోపలివైపు నుండి తెరవడం అసాధ్యం. ఆ కాలపు సమాధులను పరిశీలిస్తే అటువంటి రాళ్లను కదిలించడానికి కనీసం 10 నుండి 20 మంది బలమైన పురుషులు అవసరమయ్యేవారు. రక్తపు విచారణ, దెబ్బల వెనుక ఉన్న లోతు. యేసును కొట్టినప్పుడు కేవలం వీపుమీద మాత్రమే కాకుండా శరీరమంతా గాయాలయ్యాయి. రోమన్ చరిత్రకారుల ప్రకారం అప్పట్లో నేరస్తుడిని ఒక రాతి స్తంభానికి వంచి కట్టేవారు. దీనివల్ల వెనుక భాగం పూర్తిగా సాగిపోయి, కొరడా దెబ్బలు పడినప్పుడు చర్మం ఊడిపోయి లోపలి ఎముకలు మరియు అంతర్భత అవయవాలు, ఇంటర్నల్ ఆర్గన్స్ బయటకు కనిపించేవి. యేసు సిలువ మోయలేక పడిపోవడానికి ప్రధాన కారణం ఈ కొరడా దెబ్బల వల్ల కలిగిన విపరీతమైన రక్తస్రావం. సిలువపై మేకుల అమరిక, ద రిస్ట్ వర్సెస్ పామ్. మనం సాధారణంగా చూసే చిత్రాల్లో మేకులు అరచేతుల్లో కొట్టినట్లు ఉంటుంది. కాని చరిత్ర మరియు శరీర నిర్మాణ శాస్త్రం ఎనాటమీ ప్రకారం మేకులను అరచేతుల్లో కొడితే శరీరం బరువుకు ఆ చర్మం తెగిపోయి మనిషి క్రింద పడిపోతాడు. అందుకే రోమన్లు మేకులను మణికట్టు, రిస్టులో ఉన్న 2 ఎముకల మధ్య కొట్టేవారు. అక్కడ ఉండే మీడియన్ నర్వ్ పై మేకు పడటం వల్ల కలిగే నొప్పి ప్రపంచంలో దేనితోనూ పోల్చలేనంత భయంకరంగా ఉంటుంది. గెత్సెమనే గానుగ అర్థం. యేసు ప్రార్థన చేసిన గెత్సెమనే తోట పేరుకు ఒక ప్రత్యేక అర్థం ఉంది. హీబ్రూ భాషలో గెత్సెమనే అంటే నూనె గానుగ, ఆయిల్ ప్రెస్ అని అర్థం. అక్కడ ఒలీవ పండ్లను గానుగలో వేసి నూనె తీస్తారు. అలాగే మానవాళి పాపభారమంతా యేసుపై పడినప్పుడు ఆయన ఆ గానుగలో పండు నలిగినట్లు నలిగిపోయి రక్తపు చెమటను కార్చారు. ఆ స్థలం పేరుకు ఆయన అనుభవించిన వేదనకు అంత దగ్గర సంబంధం ఉంది. సమాధి వద్ద ఉన్న గుర్తు, ద రోలింగ్ స్టోన్ ట్రాక్. యెరూషలేములోని గార్డెన్ టూంబ్ వద్ద ఉన్న సమాధిని పరిశీలిస్తే ఆ రాయిని దొర్లించడానికి ఒక వాలు ఉంటుంది. రాయిని సమాధి ద్వారం ముందుకు దొర్లించడం సులభం, కాని దాన్ని వెనక్కి నెట్టడం, ముఖ్యంగా లోపలి నుండి, అసాధ్యం. పునరుత్థానం జరిగినప్పుడు ఆ రాయి వెనక్కి దొర్లి ఉండటం చూసి అది దైవశక్తి వల్లే జరిగిందని ఆనాటి సైనికులు సైతం భయపడ్డారు. సెంచూరియన్ ఎవరు? యేసు పక్కలో ఈటెతో పొడిచిన సైనికుడి పేరు సంప్రదాయాల ప్రకారం లాంగినస్. ప్రస్తావన ఉంది. థాలస్, క్రీస్తు శకం 52. ఈయన తన రచనల్లో యేసు మరణ సమయంలో సంభవించిన అసాధారణ చీకటి గురించి రాశారు. ఆ సమయంలో సూర్యగ్రహణం పట్టడం అసాధ్యమని, పౌర్ణమి సమయంలో పస్కా పండుగ వస్తుంది కాబట్టి అది ఏదో దైవికమైన మార్పు అని ఆయన విశ్లేషించారు. ఫ్లెగాన్ 4వ శతాబ్దపు చరిత్రకారుడు తన రికార్డుల్లో
క్రీస్తు శకం 33లో ఒక భారీ సూర్యగ్రహణం సంభవించిందని, పట్టపగలే నక్షత్రాలు కనిపించాయని, అదే సమయంలో బితునియాలో భూకంపం వచ్చిందని స్పష్టంగా రాశారు. శిలువపై రాసిన అక్షరాల వెనుక ఉన్న రహస్యం. పిలాతు రాయించిన ఐఎన్ఆర్ఐ బోర్డు గురించి ఒక ఆసక్తికరమైన భాషావిశేషం ఉంది. హీబ్రూ భాషలో నజరేయుడైన యేసు యూదుల రాజు అని రాసినప్పుడు ఆ వాక్యంలోని పదాల మొదటి అక్షరాలను కలిపితే YHVH యెహోవా అనే దేవుని పేరు వస్తుంది. అందుకే యూదు మతునాయకులు భయపడి ఆ బోర్డును మార్చమని పిలాతును బ్రతిమాలారు. కాని పిలాతు నేను రాసింది రాశాను అని ఖరాఖండిగా తిరస్కరించాడు. సిలువ వేయడం పర్షియన్ల నుండి రోమన్ల వరకు. సిలువ వేయడం అనే పద్ధతిని రోమన్లు కనిపెట్టలేదు. దీనిని మొదట పర్షియన్లు ప్రారంభించారు. భూమి దేవునికి పవిత్రమని వారు నమ్మేవారు. అందుకే నేరస్తుడి శరీరం భూమికి తగలకుండా గాలిలో వేలాడదీసేవారు. రోమన్లు దీనిని మరింత క్రూరంగా మార్చి ఒక వ్యక్తిని వీలైనంత ఎక్కువ కాలం బ్రతికేలా చేసి నరకాన్ని చూపించేలా రూపొందించారు. సమాధి వద్ద ఉన్న రోమన్ కాలలి. యేసు సమాధి దగ్గర కేవలం 2-3 సైనికులు లేరు. చరిత్ర ప్రకారం అక్కడ ఒక కస్టోడియా రోమన్ గార్డ్ యూనిట్ ఉండేది. ఇందులో సాధారణంగా 16 మంది శిక్షణ పొందిన సైనికులు ఉంటారు. రాత్రి పగలు షిఫ్టుల వారీగా వారు కాపలా కాస్తారు. అప్పట్లో రోమన్ సైనికుడు తన విధిలో నిద్రపోతే అతనికి మరణశిక్ష విధించేవారు. అంతటి కఠినమైన కాపలాను దాటి శిష్యులు శవాన్ని తీసుకెళ్లడం అసాధ్యమనేది చరిత్రకారుల వాదన. పురావస్తు శాస్త్రంలో కయ్యప ఉనికి. యేసును విచారించిన ప్రధాన యాజకుడు కయ్యప 1990లో యెరూషలేంలోని ఒక పురాతన గుహలో ఒక ఎముకల పెట్టె ఆసియోరీ దొరికింది. దానిపై కయ్యప కుమారుడైన యోసేపు అని చెక్కబడి ఉంది. ఇది ఆనాటి విచారణలో పాల్గొన్న వ్యక్తులు నిజంగా ఉన్నారని చెప్పడానికి బలమైన సాక్ష్యం.